సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు వాదనలు, తప్పుడు విధానాలతో పరువు నష్టం కలిగించే పోస్టులపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి న్యాయ పోరాటానికి తెరతీశారు. తమపై తప్పుడు పద్ధతిలో ప్రచారమవుతున్న పోస్టులను, వీడియోలను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అందుకు వేదికలుగా మారిన మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్కు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు తప్పుడు కథనాలతోనూ పోస్టులతో ప్రచారం చేస్తున్న 2 వెబ్సైట్లకు కూడా నోటీసులు పంపారు. తమ రాజకీయ ప్రత్యర్థులు ఐటీ సెల్ ప్రారంభించి తప్పుడు ప్రచారానికి తెరతీయడం ద్వారా తాము బాధితులుగా మారినట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని పరిమితులు, పరిధులు దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నారని, వారి పోస్టులు తమ పరువుకు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను ప్రస్తావించిన కొన్ని వెబ్సైట్ల పేర్లు, వాటిలో పబ్లిష్ అయిన కథనాలు, వీడియో క్లిప్పింగులకు సంబంధించిన URLs ను జత చేశారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తోన్న తప్పుడు ప్రచారానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికలుగా మారుతున్నాయన్న అంశాన్ని వివరంగా తెలియజేయడంతో పాటు పలు సోషల్ మీడియాలోని కొన్ని అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ తాము సూచన చేసిన విధంగా చర్యలు తీసుకొని పక్షంలో భారతిరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొనడం గమనార్హం.